गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् वागर्ताविव सम्पृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमः ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు నా ప్రణామములు అర్పిస్తూ ఇక్కడ వచ్చిన అందరి సాయి బ్రదర్స్ సాయి సిస్టర్స్కి హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు నాకు స్వామి మీతో మాట్లాడి నాకు తెలిసిన కొన్ని విషయాలు, నా ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన దానికి స్వామికి నా కృతజ్ఞతలు. మరి అక్కడ ఉన్న శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ సభ్యులకు, అఫీషియల్స్ కూడా నా సాయిరామ్. నేను స్వామి దగ్గర వచ్చిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సో నా తెలుగు మళ్ళా అంత పర్ఫెక్ట్గా ఉండదు. నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతూ వస్తాను. దానికి అందరూ క్షమించాలి. నేను ఈరోజు వేద పురుష శ్రీ సత్యసాయి అని ఈ టాపిక్ పైన నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. వేదం అంటే ఏమి? వేదం అంటే దానికి రూట్ వర్డ్ విత్ అంటే టు నో, విత్ నాలెడ్జ్, జ్ఞానం. వేదం అంటే అది ఒక అనంతోవై వేదాహ అంటే అన్ని సకల విద్యాల ఒక్క సముద్రం, అంటే అన్ని కలిసి ఉన్న సముద్రమే వేదం. దానికి ఎటువంటి ఒక లిమిట్స్ లేవు. అది ఒక అనంతమైన వంటిది ఒక ఈ వేదాలు. అందుకే అనంతోవై వేదాహ అని చెప్పారు. దానికి వేదాలకి ఒక లిమిటే లేదు. ఈ వేద మరి ఈ దివ్యత్వముకి చాలా ఒక అవినాభావ సంబంధం ఉంది. అవినాభావ సంబంధం అంటే లేకుండా ఈ దివ్యత్వం, ఈ పరబ్రహ్మతత్వం ఉంది కదా, అది లేదు. అది లేకుండా వేదం లేదు. రెండు ఆల్మోస్ట్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పవచ్చు. ఒక కాయిన్కి రెండు సైడ్ ఉంటాయి కదా, అట్లాంటిదే వేదము మరి దివ్యత్వము, రెండు టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. ఇన్ఫ్యాక్ట్ ఈ మన అంటే ఎంటైర్ హ్యూమానిటీకి మనమందరూ కూడా పొందిన గొప్ప మహాప్రసాదము ఈ దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అపూర్ణావతార స్వామి వారిలో ఒక దర్శన స్పర్శన సంభాషణం అంతా కూడా మనం పొందామంటే దానికి ఒక
వన్ మేజర్ రీజన్, ఒక మూల కారణము ఈ వేదం. అది ఎలా అంటే మీకు తెలుసు, 1963లో గురు పూర్ణిమ టైంలో, జస్ట్ దానికి ముందు కొన్ని రోజులు మన స్వామికి పారాలిసిస్ అటాక్ వచ్చింది. అప్పుడు అందరూ కూడా చాలా అంటే చాలా చాలా దుఃఖం వేసింది అందరికి. అంటే మన స్వామిని అలా చూడటం అంటే చాలా కష్టం కదా, స్వామి అలా బెడ్ లో పడుకుంటున్నారు అంటే ఒక సైడ్ పార్ట్ మొత్తం అంతా పారాలిసిస్ అయిపోయింది. స్వామి అలా ఉండేటప్పుడు మరి ఆ వర్షం మరి గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ ఉంటుందా అని చాలా డౌట్స్ కూడా వచ్చాయి అందరికి. అప్పుడు స్వామి ఆ గురు పూర్ణిమ రోజు ప్రొద్దున అక్కడ భజన్ హాల్లో స్వామి అక్కడ ఉన్నారు. చాలా అంటే ఇంకా పారాలిటిక్ అటాక్ ఉంది స్వామి ఆ శరీరంలో. అప్పుడు స్వామి మైక్ తీసుకురమ్మని చెప్పారట. అందరూ చాలా చూసి చాలా ఏడిచారు. అంటే స్వామి ఎలా మాట్లాడతారు అసలు, ఈ పారాలిటిక్ అటాక్ అంటే అస్సలు స్వామికి మాటలు కూడా రాలేదు. అలా అంత ఒక్క స్థితిలో ఉన్నారు స్వామి ఫిజికల్ బాడీ అప్పుడు 1963 గురు పూర్ణిమ టైంలో. అప్పుడు స్వామి ఆజ్ఞ ప్రకారం మైక్ వచ్చింది. స్వామి అప్పుడు వినిపిస్తుందా అని అడిగారట. అది కూడా ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే మాటలు రావట్లేదు స్వామికి పారాలిసిస్ అది వల్ల. మళ్ళా అందరు ఇంకా చాలా దుఃఖం, ఆ క్లైమాక్స్ అనమాట అది. అప్పుడు స్వామి కొంచెం నీళ్ళు అడిగారట, సిగ్నల్ చేశారు. వెంటనే స్వామి ఒక టంబ్లర్లో తీసుకొచ్చారు. హలో, సో అప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు. అప్పుడు స్వామి కొంచెం ఆ నీళ్లు, పారాలిటిక్ అటాక్ వచ్చింది కదా, అటువైపు స్వామి నీళ్లు ఇలా స్ప్రింకిల్ చేసి అది కొంచెం మూమెంట్ వచ్చిందట. మళ్ళీ కొంచెం నీళ్లు తీసి ఇంకొక వైపు ఇది చేసి వెంటనే ఒక్క సెకండ్లో నిలిచి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని మరి క్లియర్గా మా స్వామి డిస్కోర్స్ మొదలు పెట్టారట. అందరికి ఒకే ఆశ్చర్యం. అంటే ఆ ఒక్క ఎక్స్ట్రీమ్ దుఃఖం నుంచి సడన్లీ ఎక్స్ట్రీమ్ జాయ్, పరమానందం, బ్లిస్ కి వెళ్ళిపోయారు డివోటీస్ అందరూ. ఒక్క ఫ్యూ సెకండ్స్ ముందు స్వామి అలా ఉన్నారు పారాలిటిక్ అటాక్ వల్ల. మళ్ళా నెక్స్ట్ సెకండ్ స్వామి లేచి మళ్ళా స్ట్రాంగ్ వాయిస్ లో, పర్ఫెక్ట్ వాయిస్ లో స్వామి డిస్కోర్స్ మొదలు పెట్టారట. అప్పుడు ఆ డిస్కోర్స్ లో స్వామి ఒక ముఖ్యమైన ఒక మాట చెప్పారు. ఎందుకు స్వామికి ఆ పారాలిటిక్ అటాక్ వచ్చింది అని అప్పుడు దాంట్లో ఆ డిస్కోర్స్ స్వామి చెప్పారు. స్వామి ఏం చెప్పారంటే, ఎందుకు ఈ పారాలిసిస్ అటాక్ వచ్చిందంటే, చాలా యుగాల ముందు ఒకసారి ఈ భరద్వాజం మహర్షి ఈ అన్ని వేదాలు చదవాలి అని చెప్పి మొదలు పెట్టారట. చాలా రోజులు, చాలా ఏళ్ల క్రితం చదివారట ఈ వేదాలంతా. చదివి మళ్ళా ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ టైం ఆల్మోస్ట్ ఎండ్ వచ్చింది. చాలా ఇంకా వేదాల మంత్రాలు ఇంకా ఉన్నాయి అని చెప్పి వెళ్ళి ఇంద్రునితో అడిగారట, ఇంకా నాకు కొంచెం లైఫ్ టైం ఆయుష్ కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేయమని చెప్పి. ఇంద్రుడు అలాగే అని చెప్పి ఇంకొక ఎక్స్టెన్షన్ ఇచ్చారు భరద్వాజముని ఋషికి లైఫ్ కి. మళ్ళా ఆ ఎక్స్టెన్షన్ దొరికిన తర్వాత మళ్ళా మొత్తం వేదాల పఠనంలోనే వేదాలు చదువుతూ వచ్చారట ఆయన భరద్వాజముని. ఇంకా ఒక 100 years 1000 years అయింది. మళ్ళా ఆల్మోస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చదివారు. ఇంకా చూసారు, ఇంకా చాలా ఇంకా నేర్చుకోవాలి వేదాల్లో అని చెప్పి మళ్ళా ఇంద్రుడిని దగ్గర వెళ్ళి నాకు ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వండి లైఫ్ అని చెప్పి అడిగారట
భారద్వాజ ముని. అలాగే అని చెప్పి ఇంద్రుడు చెప్పాడు. మళ్ళా కంటిన్యూ చేస్తారట ఈ వేదాలోక చదవటం. ఇలా 3-4 times ఎక్స్టెన్షన్ అయింది. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ భరద్వాజ మహర్షి ఇలా చదువుతూ వచ్చారట వేదాలు. మళ్ళా ఇంద్రుని దగ్గర వెళ్ళి ఇంకో లైఫ్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి అడిగేటప్పుడు అప్పుడు ఇంద్రుడు చెప్పారట, మహర్షి మీ ఇన్ని సంవత్సరాల ఏళ్ళు మీరు వేదాలు చదివారు, కానీ ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ చదివిన తర్వాత కూడా మీరు చదివింది వేదాలు ఇంత అంశం, ఒక స్మాల్ పార్ట్, ఒక ఫ్రాక్షన్, ఒక తృణం. ఇంకా మీరు చదువులసింది ఈ కొండాలంతా అంత పెద్దగా అంత ఉంది. ఇంకా మీరు ఎన్ని ఏళ్ళకు చదివితే కూడా మీరు ఈ వేదాలు మీరు పూర్తిగా చదవలేరు అని ఇంద్రుడు చెప్పారట. అప్పుడు మహర్షి, అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నేను మొత్తం వేదాలంతా మొత్తం చదవాలి అనుకున్నాను, మరి అది అవదా అని అడిగేటప్పుడు అప్పుడు ఇంద్రుడు చెప్పారట, మొత్తం మీరు చదవడానికి వీలు లేకుండా పోయినా కానీ మీరు ఒక యజ్ఞం చేయండి. ఆ యజ్ఞం చేస్తే దానికి ఆ ఫలము, ఈ సర్వ వేదాలు చదివిన ఫలము మీకు అది వస్తుంది. అది మీరు ఆ యజ్ఞం చేయండి అని చెప్పి ఇంద్రుడు చెప్పారట. అలాగే అని చెప్పి నేను ఈ యజ్ఞం చేస్తాను అని చెప్పి భారద్వాజ మహర్షి సంకల్పించుకున్నారు. ఈ యజ్ఞానికి అంటే గెస్ట్, అంటే ప్రిసైడింగ్ డెయిటీ ఎవరైనా ఉండాలని చెప్పి ప్రత్యక్షం ఈ ఉమామహేశ్వరులు వస్తే బాగుండేది అని చెప్పి ఆయన కైలాసానికి వెళ్ళారట. అక్కడ వెళ్ళి ఈ పార్వతీ పరమేశ్వరులు వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాము, వాళ్ళు వచ్చి ఈ యజ్ఞానికి వచ్చి బ్లెస్ చేయాలి అని చెప్పి ఆ కోరికతో ఆయన కైలాసం వెళ్ళారట భరద్వాజ ముని. అక్కడ వెళ్ళి చూసేటప్పుడు ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు తాండవం డాన్స్ ఆడుతున్నారు. అందరూ అక్కడ చూస్తున్నారు ఆ డాన్స్ అంతా. వాళ్ళిద్దరూ డాన్స్ శివతాండవం అయ్యేటప్పుడు ఆయన అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారట. వెయిట్ చేసి ఉండేటప్పుడు పార్వతీదేవి చూసింది, ఆ ముని భరద్వాజ మునిని చూసింది, కానీ డాన్స్ మధ్యలో వదిలి రాలేకపోయింది. కాబట్టి అలాగే డాన్స్ చేస్తే కంటిన్యూ అయింది శివునితో. తర్వాత ఆ కైలాసంలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల ఆ భారద్వాజ మునికి పారాలిటిక్ స్ట్రోక్ వచ్చి ఆయన కింద పడిపోయారట. ఆయన కింద పడిపోయేటప్పుడు పరమేశ్వరు అతన్ని చూసి వెంటనే అతని దగ్గర వచ్చి పరిగెత్తుకొని వచ్చి కమడోలు నుంచి నీళ్లు పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది కదా, అక్కడ స్ప్రింకిల్ చేసి అతన్ని మళ్ళా క్యూర్ చేసి అతన్ని వచ్చి అతిథి సత్కారం చేయాలని చెప్పి అతన్ని అక్కడ సింహాసనం పైన కూర్చోపెట్టి అతనికి అతిథి సత్కారం అంతా చేసి అప్పుడు పరమేశ్వరుడు అడిగారట, ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు కూడా, మీరు వచ్చారు భరద్వాజ మహాముని, మీరు వచ్చారు కానీ మిమ్మల్ని మేము అతిథి సత్కారం చేయలేకపోయాము, దానికి క్షమించాలి, మీకు ఏం వరం కావాలి చెప్పండి అని అడిగారట పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు భరద్వాజ ముని చెప్పారట, స్వామి నేను ఈ అన్ని వేదాలు చదవాలని అనుకున్నాను కానీ ఇది అవ్వలేదు, కానీ ఒక యజ్ఞం చేస్తున్నాను, ఈ అన్ని వేదాలు చదివిన ఒక ఫలం దానివల్ల నాకు లభిస్తుంది, కాబట్టి మీరు పార్వతీ పరమేశ్వరు మీరు వచ్చి దానికి యజ్ఞంకి వచ్చి మీరు ప్రిసైడ్ చేసి బ్లెస్ చేయాలి అని చెప్పి ఆయన అడిగారట. అలాగే అని చెప్పి శివుడు అతనికి వరం ఇచ్చారట. తర్వాత ఇంకేం కావాలి అని చెప్పేటప్పుడు, స్వామి దీనికంటే నాకేం వద్దు అని చెప్పారట. అప్పుడు శివ పార్వతి ఇప్పుడు ఏం చెప్పారట, మీరు వచ్చారు, మిమ్మల్ని చాలా రోజులు మిమ్మల్ని అక్కడే వెయిట్ చేయించాం, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా నేను ఒక వరం ఇస్తున్నాను. మీ యొక్క గోత్రంలో, అంటే భారద్వాజ గోత్రంలో నేను షిరిడి సాయిగా అవతరిస్తాను.
తర్వాత శివుడు పార్వతి ఇద్దరు కలిసి శ్రీ సత్యసాయిగా అవతారము ఒక అవతార చేస్తాము. తర్వాత శక్తి మాత్రము ప్రేమ సాయిగా అవతరిస్తుంది అని చెప్పు. ఈ షిరిడి సాయి, సత్యసాయి, ప్రేమ సాయి ఈ త్రయ అవతారము కూడా భారద్వాజ గోత్రంలో మేము అవతరిస్తాము అని చెప్పి భరద్వాజ మునికి వాళ్ళు వరం ఇచ్చారట. అప్పుడు అంతేకాకుండా భరద్వాజ మునికి చెప్పారట పరమేశ్వరులు, ఈ ఇన్ని రోజులు మేము వెయిట్ చేసి మీకు ఈ పారాలిసిస్ వచ్చింది కదా, దానికి ప్రాయశ్చిత్తంగా నేను శివ పార్వతి ఇద్దరు శ్రీ సత్యసాయి అవతారం మేము వస్తాం కదా, అప్పుడు ఇలాగే శివ ఈ పార్వతి ఆ స్వరూపం ఉంది కదా, ఆ స్వరూపానికి పార్వతి అంగం అంటే రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ పారాలిసిస్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడు ఇలాగే శివుడు అప్పుడు ఆ నీళ్లు కమండల నుంచి నీళ్లు స్ప్రింకిల్ చేసి అప్పుడు క్యూర్ అవుతుంది అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఆనాడు భరద్వాజ మునికి గొప్ప వరం ఇచ్చిందే మనమంతా ఈ షిరిడి సాయి, శ్రీ సత్యసాయి, ప్రేమ సాయి అవతారము మనకు లభించింది. కాబట్టి ఈ ఒక మూల కారణమని చూస్తే ఫిజికలీ ఆ భరద్వాజ ముని ఒక సంకల్పం ఈ వేదము అంది చదవాలి అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభించింది. అది ఒక గొప్ప వరంగా సకల మానవులకి కూడా ఒక గొప్ప వరముగా ఈ సత్సాయి పూర్ణ అవతారం మన అందరికి కూడా లభించింది. కాబట్టి ఈ దివ్యత్వము వేదం అంటే అది అందుకే అవినాభావ సంబంధము, అంత ఒక క్లోజ్ రిలేషన్షిప్ అన్నమాట. సో అది దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది వేదాస్. వల్ల చెప్పాలంటే ఈ వేదాలు అంటే ఒక డౌట్ అందరికి వస్తుంది, వేదాలు ఫస్ట్ ఉద్భవం అయిందా లేదా ఈ దివ్యత్వం ఉద్భవం అయిందా అని చెప్పి ఒక డౌట్ వస్తుంది కదా. అంటే చెప్తారు కదా ఈ ప్రొవర్బియల్ విచ్ కేమ్ ఫస్ట్, ది ఎగ్ ఆర్ ది హెన్ అని. అలాగే ఫస్ట్ వచ్చింది ఏది, దివ్యత్వమా, పరబ్రహ్మతత్వమా లేదా వేదమా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు అప్పుడు కాంచీ పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే వేదాలు యస్య నిశ్వసితం వేదాహ అని చెప్పబడింది. అంటే భగవంతుని ఒక బ్రీదింగ్ శ్వాసమే వేదము అని చెప్పబడింది ఉపనిషత్తులో. సో కాబట్టి ఇప్పుడు ఎవరైనా అడిగితే మీరు ఫస్ట్ పుట్టారా లేదా మీ శ్వాసం ఫస్ట్ వచ్చిందా అని ఎవరైనా అడిగితే దానికి ఏం జవాబిస్తారు మీరు? ఆ పుట్టటం శ్వాసం రెండు కలిసి వచ్చింది కదా. ఈ ప్రాణము ప్రాణము మరి శ్వాసం అంటే అది ఒకే టైం వస్తుంది. అలాగే పరబ్రహ్మతత్వం వేదం అంతా కూడా ఒకే టైం ఉద్భవం అయ్యింది. అది మాత్రం కాకుండా ఈ శ్వాసం లేకుండా ప్రాణం లేదు, ప్రాణం లేకుండా శ్వాసం లేదు. ఆ విధంగా ఈ పరబ్రహ్మతత్వం దివ్యత్వం లేకుండా వేదం ఉండదు, వేదం లేకుండా దివ్యత్వం ఉండదు. అది అవినాభావ సంబంధం. సో దివ్యత్వము వేదము అంతా కూడా ఒక్కటే, అది మనం అందరూ తెలుసుకోవాలి. అందుకే స్వామి వేదాలకి అంత ఒక ముఖ్యత్వం ఇచ్చారు స్వామి. సో అంతేకాకుండా అంటే వేదాలు అంటే ఊరికే మంత్రాలు మాత్రం కాదు, వేదం అంటే దానికి ఇంకా చాలా డెప్త్ ఉంది. అది చెప్పాలంటే స్వామి అవతార మిషన్ లో ఈ వేద పోషణము, ధర్మ రక్షణము రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అవతారిక మిషన్ లో. సో
ఈ ధర్మ పోషణం చేయాలంటే దానికి వేద పోషణం చెయ్యాలి. ఎందుకంటే వేదోఖిలో ధర్మం మూలం అని చెప్పారు. అంటే ఈ ధర్మానికి మూలం, రూట్స్, వేరు ఏదంటే వేదాలు. ధర్మానికి రూట్స్ వేదాలు. కాబట్టి ఇక ధర్మం అనే ఒక చెట్టు బాగా రావాలని చెప్తే దానికి మనము నీళ్లు వేర్లో, రూట్స్ లో వెయ్యాలి. అది మనము ఈ లీవ్స్ లో వేస్తే నీళ్లు యూస్ లేదు. చెట్టు బాగా పెరగాలంటే అప్పుడు మనము నీళ్లు రూట్స్ లో వేయాలి. అలాగే ధర్మ పోషణం చెయ్యాలంటే వేదాల్లో స్వామి అందుకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. వేదాలే ఈ ధర్మానికి మూలము. కాబట్టి అందుకే ధర్మ పోషణము వేద పోషణం అంతా కూడా ఇట్ ఇస్ అగైన్ క్లోజ్లీ ఇంటర్ కనెక్టెడ్. అందుకే స్వామి వేదాలంటే అంటే ఈ స్వామి స్కూలు, హాస్పిటల్ అంతా రావడానికి ముందు ఫస్ట్ స్వామి ప్రశాంతి నిలయంలో సత్సాయి వేద పాఠశాల ఫస్ట్ స్వామి స్టార్ట్ చేశారండి. దాని తర్వాతనే మళ్ళా ఈ స్వామి శ్రీ సత్సాయి సెక్రటరీ స్కూల్ కానీ, ఈశ్వరమ్మ స్కూల్ కానీ, శ్రీ సత్సాయి యూనివర్సిటీ కానీ అంత తర్వాత వచ్చింది. ఫస్ట్ స్వామి వేద పాఠశాల స్వామి ఫస్ట్ స్టార్ట్ చేశారండి. అది స్వామి ఆ వేదాలకి స్వామి ఇచ్చిన ఒక ఇంపార్టెన్స్. సో మనమంతా కూడా స్వామి మిషన్ లో పాల్గొనాలంటే మనము స్వామి మిషన్ లో పాల్గొనంటే మనం వీ హ్యావ్ టు డూ అవర్ స్మాల్ పార్ట్స్. మనకి ఏదో ఒక చిన్న పార్ట్ మనం తీసుకొని చేయాలి. దాంట్లో వేదం కూడా చాలా ఒక ఇంపార్టెంట్ అంశము. ఏ విధంగా సేవలు స్వామి ఎన్నో మార్గాలు మనకు చెప్పారు. శ్రీ సత్సాయి సేవా ఆర్గనైజేషన్ లో ఎడ్యుకేషనల్ వింగ్ ఉంది, మెడికల్ వింగ్ ఉంది, తర్వాత సేవా యాక్టివిటీస్ చాలా ఉంది, బాల్ వికాస్ మన ఇట్లాంటివి ఎన్ని చాలా స్వామి మనకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇవి అంతా కూడా మనకు స్వామి దగ్గర చేరడానికి మార్గాలు. మనవి అంతా మనం ఫాలో అవుతే మనము అల్టిమేట్ గోల్ ఏంటంటే స్వామి పాద పద్మాల్లో అంకితం అవ్వాలి, మర్జ్ అవ్వాలి. దానికి ఇవి అంతా కూడా మార్గాలు స్వామి మనకు చూపెట్టారు. సో మనము నామస్మరణము, భజన్స్, సేవలు, అలాగే వేదం కూడా మనం ప్రాక్టీస్ చేసి అందరికి కూడా పంచాలి. అది మనము చేయాలి. స్వామి దగ్గర చాలా గొప్ప వేద పండితులంతా కూడా వచ్చారు. వాళ్ళు ఒకరు బ్రహ్మశ్రీ కామావధాని గారు. ఆయన చాలా గొప్ప వేద పండితులు. ఆయన స్వామి దగ్గరే ఉండి, అంటే ఫస్ట్ స్వామి దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్వగ్రామానికి వెళ్ళలేదు, స్వామి దగ్గరే ఉండిపోయారు. ఆయన చాలా గొప్ప వేద పండితులు, స్వామికి చాలా గొప్ప భక్తులు. ఆయనని ఎవరు అడిగారట, అయ్యా మీరు పెద్ద వేద పండితులు కదా, అంటే మీకు వేద మంత్రాలంతా బాగా తెలుసు, కానీ స్వామికి వేదం తెలుసా అని అడిగారట ఎవరు. అప్పుడు ఆయన చెప్పారు, బ్రహ్మర్షి కామధాని గారు, అయ్యా స్వామికి వేదం తెలియటం ఏంటి, స్వామి చెప్పిందే వేదం అని ఆయన చెప్పారట. అంటే అంత గొప్ప వేద పండితులు చెప్పారు ఆయన, స్వామి చెప్పిందే వేదం అని. అంటే స్వామి యొక్క ప్రతి మాట కూడా, స్వామి డిస్కోర్స్ కానీ స్వామి ఏది చెప్తే కూడా అవి అంతా వేద వాక్యము, అది సాక్షాత్ వేదమే, అది ఇంకేం కాదు అది. సో స్వామి మాకు అందరికీ కూడా స్వామి దగ్గర, స్వామి ముందు అక్కడ స్వామి దివ్య సన్నిధిలో కూర్చొని వేద పఠనము చేయడానికి స్వామి మనకు అందరికి అవకాశం ఇచ్చారండి. ఆనాడు అప్పుడు ఒక రోజు మేమంతా కూడా మంత్రపుష్పం చదువుతున్నాము. అండ్ మంత్రపుష్పం చాంట్ చేసేటప్పుడు స్వామి నన్ను పిలిచి మంత్రపుష్పానికి ట్రాన్స్లేషన్ చెప్పు ఇంగ్లీష్లో అని చెప్పి నాకు స్వామి చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి మంత్రపుష్పం ఒక్కొక్క మంత్రం చెప్పేటప్పుడు కూడా దానికి తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ కి అర్థం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెప్పాను. మళ్ళీ సెకండ్ లైన్ దానికి ట్రాన్స్లేషన్ అండి, అలా చెప్తూ వచ్చాము. అది అయింది. తర్వాత ఈ మంత్రపుష్పం ట్రాన్స్లేషన్ అయిన తర్వాత స్వామి నన్ను పిలిచి ఈ మంత్రపుష్పానికి అంతరార్థం, సారాంశం ఏమి అని అడిగారు. అంటే ఎస్సెన్స్ ఆఫ్ మంత్రపుష్పం ఏమి అని స్వామి నన్ను అడిగారు. నేను స్వామి నాకు ఎసెన్స్
తెలీదు స్వామి, నేను లైన్ బై లైన్ ఏదో వేదం మీనింగ్ చెప్తొచ్చాను కానీ దానికి సారాంశం నాకు తెలియదు స్వామి, స్వామి చెప్పాలని చెప్పి నేను స్వామిని ప్రార్థించాను. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, ఈ మంత్ర పుష్పం ఉంది కదా, దానికి సారాంశము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని స్వామి చెప్పారు. అంటే ద వన్ హూ నోస్ బ్రహ్మన్ బికమ్స్ వన్ విత్ బ్రహ్మన్. ఎవరు ఆ బ్రహ్మతత్వంను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఆ బ్రహ్మతత్వంలోనూ ఐక్యమైపోతారు, లీనమైపోతారు అని అది అర్థము అని చెప్పారు స్వామి. అది అంటే ఫస్ట్ నాకు ఎలా అది వస్తుంది అని చెప్పి నేను అంటే చాలా రోజులు అయింది నాకు అది కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి. అంటే మీరు తర్వాత నాకు అది స్లోగా నాకు అది అర్థమైంది. ఏ విధంగా అది వస్తుందంటే, మీకు మంత్రపుష్పం తెలుసు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఈ యొక్క సెంటెన్స్ లాస్ట్ లో య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. యోపామాయతనం వేద అంటే ద వన్ హూ నోస్ ది ఒరిజిన్, సోర్స్ ఆఫ్ ఆల్. అంటే ఆప అంటే వాటర్, అంటే పంచభూతాల్లో ఒక్క మూలం, సోర్స్ ఎవరు తెలుసుకుంటారో, ఆయతనం అంటే సోర్స్. యో అపామాయతనం వేద, ఎవరు ఈ పంచభూతాల్లో సృష్టికి మూలం ఎవరు, సోర్స్ ఎవరు తెలుసుకుంటారో, ఆయతనవాన్ భవతి, వాళ్ళు ఆ సోర్స్ లో ఆయతనంలో ఆయతనవాన్ భవతి, వారే మళ్ళా ఆయతనం భవతి, వాళ్ళు దే బికమ్ వన్ విత్ ది సోర్స్. అంటే ఈ పంచభూతాల సృష్టికి అవి అంత ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మూల స్థానం ఏది అది అని చూస్తే ఈ తైత్రీయ ఉపనిషత్తులో ఈ బ్రహ్మానందవైలో చెప్పబడింది. అది దాంట్లో బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశః సంభూతః. ఆ ఆత్మన్, ఆ పరబ్రహ్మతత్వం ఆత్మ నుంచి ఆకాశాత్ సంభూత, ఆకాశం ఉద్భవమైంది. ఆకాశాత్ వాయు, ఆకాశం నుంచి వాయు ఉద్భవమైంది. వాయోరగ్ని, వాయు నుంచి అగ్ని. అగ్నేరాపః, అగ్ని నుంచి ఆపం అంటే జలం ఉద్భవమైంది. అభ్యః పృథివీ, జలం అంటే నీళ్ళ నుంచి పృథివీ మట్టి వచ్చింది. పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. అంటే పృథివీ నుంచి ఓషధం అంటే చెట్టులు, అన్నం, అక్కడి నుంచి అన్నం ఉద్భవమైంది. అన్నం నుంచి మళ్ళా ఈ మనుషుడు ఉద్భవం వచ్చాడు. సో ఈ సృష్టి అంతా కూడా మూలం అది అలా చూస్తూ వస్తే ఆకాశం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మం పరబ్రహ్మ పరమాత్మం అక్కడి నుంచి అంతా కూడా ఉద్భవమైంది. కాబట్టి ఎవరు ఆ మూల స్థానం అంటే ద సోర్స్, అది ఆత్మన్ పరబ్రహ్మ తత్వం అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఆ పరబ్రహ్మ తత్వంలోనే లీనమైపోతారు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. సో ఈ యొక్క మీనింగ్ స్వామి ఇంత గొప్ప, అంటే చాలా ఎలాబరేట్ మీనింగ్ స్వామి చాలా సింపుల్ గా సక్సెంట్ గా
బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి అని చెప్పి సింపుల్ గా చెప్పారండి. సో అది స్వామి ఒక్కొక్క మాట కూడా ఒక వేదాంత సారం అంతా కూడా దాంట్లో చాలా క్రిస్టల్ ఫామ్ లో స్వామి అంత సరళంగా మనకు అంత ఈజీగా మనకు స్వామి అంత చెప్పారండి. అది స్వామి తప్ప ఇంకెవరు అసలు చెప్పడానికి వీలేదు. ఎందుకంటే విష్ణు సహస్రంలో చెప్పింది, వాళ్ళ భగవద్గీతలో కూడా చెప్పింది, వేదో వేద వేదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి వేదేశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. అంటే ఆ పరబ్రహ్మ తత్వం, ఆ భగవంతుని తప్ప అస్సలు వేదాన్ని తెలుసుకున్న వారు ఎవరు లేరు. మనం చూసాం కదా, భరద్వాజ ముని కూడా అంత ఒక గొప్ప మహర్షి కూడా కొన్ని వేల సంవత్సరాలు వేదాలు చదివితే కూడా ఆయన పూర్తిగా చదవలేకపోయారు. మనమంతా ఇంకా మరి ఏం చెప్పాలి? కాబట్టి మనం ఈ వేదాల్లో మరి ఎలా అంత గొప్ప తత్వం, అంత చాలా కష్టము, అంత పెద్దదంటే మరి ఎలా తెలుసుకోవాలని చెప్పి మనము కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే మనము స్వామి చెప్పింది మనం విని దాన్ని మనము నిత్య జీవితంలో మనం ఫాలో అవుతే అంతే చాలు. వేదాల సారమే స్వామి చెప్పిందంతా కూడా వేదాల సారం. అది మనము అర్థం చేసుకొని మనము ఏదో ఒక 1 or 2 ఆఫ్ టీచింగ్స్ మినిమం మనము ఫాలో అయితే కూడా అదే మనకు ఆ స్వామి దగ్గర మనం మార్గంలో మనము వీ కెన్ ఫాలో దట్ అండ్ వీ కెన్ అటైన్ ద కంప్లీట్ ద అల్టిమేట్ డెస్టినేషన్. అది మనం తెలుసుకోవాలి. మరి అంటే మనమందరూ కూడా ఏం అర్థం చేసుకుంటామంటే, మరి ఈ వేదాలంటే చాలా కష్టము కదా, అందరూ మనము ఈ వేద మంత్రాలు మనము అందరికీ రాదు, మనం చాలా కష్టము మంత్రాలు చెప్పటం అంటే అది యాక్చువల్లీ అది ఒక మిస్టేకన్ నోషన్. అది కరెక్ట్ అయిన ఒక ఇది కాదు. ఎందుకంటే అందరూ వేదం చెప్పడానికి అవుతుంది, చెప్పగలరు, చెప్పాలి. ఎందుకంటే వేదాలు సకల మానవానికి కూడా భగవంతు అందించిన ఒక గొప్ప వరప్రసాదం. అంటే ఈ సకల మానవులకు కూడా సకల సృష్టికి కూడా స్వామియే పేరెంట్ కదా. అమ్మ నాన్నలు వాళ్ళ యొక్క ఆస్తులంతా కూడా పిల్లలకు వస్తుంది. అలాగే ఈ వేదం అంటే భగవంతుని ఒక ఆస్తి. ఆ భగవంతుడు అందరికి కూడా పేరెంట్, ఫాదర్, మదర్, డివైన్ ఫాదర్. అంటే సాయిబాబా అంటే ఏంటి? స ఆయి బాబా, డివైన్. స అంటే డివైన్, ఆయి అంటే అమ్మ, బాబా అంటే ఫాదర్. అంటే స్వామి ఈ అందరికి కూడా మన అందరికి కూడా డివైన్ పేరెంట్. కాబట్టి స్వామి ఇచ్చిన ఒక ప్రాపర్టీ, ఈ భగవంతు ఇచ్చిన ప్రాపర్టీ ఈ వేదం. మనందరికి కూడా అది హక్కు, మనము చెప్పాలి, కానీ కరెక్ట్ గా బాగా చెప్పాలి. కొందరికి అంటే చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఏదైనా మంత్రం నేర్చుకోవాలంటే కొంతమంది ఒక 4-5 times లేదా 10 times ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకా కొందరికి ఇంకొక 20 times 30 times ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొందరికి ఇంకా 50 times 60 times 100 times ప్రాక్టీస్ చేయాలి. కానీ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుందండి. ఇది కష్టము రాదు అని అసలు ఎవ్వరు లేదు. మీరు చూసుంటారు స్వామి సన్నిధిలో అక్కడ ప్రశాంతి మందిర్లో చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్న పిల్లలు ఎంత బాగా చెప్తారండి అక్కడ వేద మంత్రాలు. అంత బాగా అంటే వాళ్ళు చెప్పేటప్పుడు స్వామి వాళ్ళ దగ్గర అలాగే అక్కడ వాళ్ళ దగ్గర నించుకొని వాళ్ళ చెప్పేది అంత బాగా వాళ్ళ స్వామి ఆనందిస్తారు. అన్ని చిన్న పిల్లలు అంత చెప్పేటప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు? ఆ విధంగా కూడా మీరు చూస్తే స్వామి సమక్షంలో ఎన్నో మంది అంటే ఫారినర్స్, విదేశీయులు కూడా అంత బాగా వేద మంత్రాలు చెప్తూ వచ్చారు. మీరు చూసింటారు స్వామి స్టూడెంట్స్ లో కొన్ని మంది అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు స్వామి స్టేజ్ పైన పిలిచి స్వామి వాళ్ళని వేదం చెప్పాడు, రుద్రం నమ్మకం చమకం చెప్పేటప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళు అంత బాగా చెప్పారంటే. 2 బ్రదర్స్, అమెరికన్ బ్రదర్స్. మళ్ళా రష్యా నుంచి ఒక స్టూడెంట్ అంత బాగా చెప్పాడు. మళ్ళా ఇరాన్ నుంచి ఒక చిన్న అబ్బాయి అంత బాగా చెప్పాడు. కాబట్టి రష్యా, అమెరికా, జపాన్ ఏ కంట్రీ తీసుకుంటే కూడా వాళ్ళు అంత బాగా చెప్పారు. ఎందుకు? శ్రద్ధ. ఆ శ్రద్ధతో మనము నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మనం చెప్పగలం.
చెప్పాలి మనం. అది ఆ వేద మంత్రాలు మనం బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి చెప్పాలి. చెప్తే అది మనకి మాత్రం కాదు ఏ ఒక్క సమాజము మన సృష్టికి కూడా అది ఒక బెనిఫిట్ వస్తుంది. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక పెద్ద లేక్ ఉందండి. ఆ పెద్ద లేక్ ఉంది కదా! అది అంటే లేక్ అంటే కామ్‌గా ఉంటుంది. ఆ కామ్ లేక్‌లో మీరు ఒక చిన్న స్టోన్ తీసి దాంట్లో వేస్తే ఆ కామ్ లేక్‌లో ఆ మధ్యలో వెళ్లి ఆ స్టోన్ అక్కడ పోతుంది. మునిగిపోతుంది. అక్కడి నుంచి ఆ వేవ్స్ అలా స్ప్రెడ్ అయ్యి ఆ ఫుల్ లేక్ ఎండ్ వరకు కూడా అది అలాగే స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము వేదం అంటే ఏంటి? ఆ శబ్దం. స్వామి ఆ శబ్దం దానికి అంత ఒక శక్తి ఉంది అని స్వామి చెప్పారు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, శ్రీమయి, నిత్యానందమయి, మాయామయి అని ఇంతో ఒక గొప్ప వర్ణన స్వామి ఇచ్చారు. ఆ శబ్దం ఆ ఒక శబ్దానికి అంత ఒక విశిష్టత, ఒక శక్తి ఉంది. శబ్ద బ్రహ్మమయి అది శబ్దం బ్రహ్మ స్వరూపము. కాబట్టి వేదాలంతా కూడా ఈ శబ్దం పైన ఒక ఆధారపడి ఉంది. ఆ శబ్దం అంటే ఒట్టి మనము చెవులతో వినే మాత్రం శబ్దం కాదు. దానికి ఒక అంటే మనం ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ మనం వినగలం. ఇంకా దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే మనం వి కెనాట్ హియర్ ఇట్. అది వైబ్రేషన్ రూపంలో ఉంటుంది. కాబట్టి సౌండ్ వైబ్రేషన్ అంతా కూడా ఒకే తత్వం. ఈ వేదాలి సౌండ్ వైబ్రేషన్ తో మిలి ఉంది. మనం ఆ వేద మంత్రాలు మనం కరెక్ట్ గా చదివితే ఆ శబ్దం, ఆ శక్తి అంతా కూడా ఏ విధంగా ఈ లేక్ లో ఈ చిన్న ఇది నుంచి అలా వేవ్ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనం చెప్పేటప్పుడు ఆ శబ్దము మా ఒక రూమ్ లో వినిపిస్తుంది. కానీ ఆ వైబ్రేషన్ ఈ సృష్టి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. దాని వల్లనే మనము వేదాలంతా చదివిన తర్వాత ఈ నామస్మరణము భజన అంతా చేసిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతో చెప్తున్నాము. అంటే ఒక చిన్న రూమ్ లో ఒక చిన్న ఊర్లో మనము కూర్చొని వేదాలు భజన చేస్తే లోకా సమస్త సుఖినో భవంతో ఎలా అవుతుంది అని చెప్తే అది అవుతుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ సౌండ్ ఒక ఆ రూమ్ లో ఉంటుంది. కానీ ఆ వైబ్రేషన్ అంతా కూడా లోకము ఈ సకల చరాచరంతో స్ప్రెడ్ అయిపోతుంది. అది అందుకే స్వామి సమస్త లోకా సుఖినో భవంతు అని చెప్తారు. ఎప్పుడు మనం భజను వేదాలు చెప్పిన తర్వాత సమస్త లోకా సుఖినో భవంతు చెప్తున్నాం. ఆ దానికోసం మనం చెప్పేది అది. కాబట్టి మనము ప్రతిసారి ఈ భజనలు ఈ నామ సంకీర్తనము భజను వేదమంతా చెప్తే చెప్పే వాళ్ళకి మరి వినే వాళ్ళకి కూడా కాకుండా ఈ సకల సృష్టి కూడా ఒక బెనిఫిట్ అందుతుంది. సో అంటే స్వామి ఒక చిన్న కథ చెప్పారు. ఒకసారి అంటే ఈ శబ్దముకి అంత ఒక శక్తి ఉందా అని చెప్పి ఒకసారి స్కూల్లో ఆ టీచర్ ఈ శబ్దం ఈ శక్తి గురించి వర్ణన చేసేటప్పుడు ఆ ప్రిన్సిపల్స్ రౌండ్స్ వచ్చారు. అప్పుడు ఈ క్లాస్ రూమ్ లో ఆయన లోపల వచ్చారట. అప్పుడు ఈ టీచరు చెప్తున్నారు ఈ శబ్దానికి అంత ఒక శక్తి ఉంది అని చెప్పేటప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏంటి ఊరికి ఇలా చెప్తున్నావు, ఏంటి శబ్దము శక్తి అని ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు అని ఆ ప్రిన్సిపల్ అడిగారట. అప్పుడు ఈ టీచరు ప్రిన్సిపల్ చూసి గెట్ అవుట్ అని చెప్పారట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కి చాలా కోపం వచ్చింది. ఏంటి అని అడిగాడు. జస్ట్ గెట్ అవుట్ అని ఇంకా గట్టిగా చెప్పిందట ఆ టీచర్. అప్పుడు ప్రిన్సిపల్ కి చాలా కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు, నాకు అవమానం చేస్తున్నావు నన్ను, నేను ఇప్పుడే నిన్ను ఇది చేసేస్తాను, బయట పారేస్తాను, ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పేటప్పుడు అప్పుడు టీచరు చెప్పిందట, అయ్యా ప్రిన్సిపల్ సార్ నన్ను క్షమించాలి, నేను అంటే మీరు కొంచెం ముందు అడిగారు కదా శబ్దానికి శక్తి ఉందంటే ఎలా అది వస్తుంది అని చెప్పి దానికి ఒక డెమాన్స్ట్రేషన్ ఎగ్జాంపుల్ నేను ఇది చేశాను. నేను అసలు నేను ముట్టలేదు, మిమ్మల్ని కొట్టలేదు, ఊరికి గెట్ అవుట్ అని అంతే చెప్పాను. కానీ మీకు ఎంత ఒక శబ్దంతోనే మీకు అంత ఒక కోపం వచ్చింది కదా, మీరు అంత ఒక ఇది అయిపోయారు కదా, చాలా
కోపం వచ్చింది కదా మీకు, అది శబ్దాలు ఒక ప్రభావము, ఒక శక్తి, శబ్దాని శక్తి అది. చెప్తే అంత ఒక ఎఫెక్ట్ ఉంది, కొట్టడం అవసరం లేదు, అది చెప్తే గాని అంతే చాలు. సో దీనికి డెమాన్స్ట్రేషన్ చేయడానికి నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి టీచర్ చెప్పేటప్పుడు అప్పుడు ప్రిన్సిపల్కి అర్థమైంది, ఓహో శబ్దానికి ఇంత శక్తి ఉంది అని అప్పుడు అతనికి అర్థమైంది. సో స్వామి చిన్న కథ చెప్పారు. సో శబ్దం అంటే అంత ఒక శక్తి ఉంది దానికి. అదే మనం ఈ వేదాలంటే ఈ మంత్రం ఉంటే ఆ శక్తి, ఆ మంత్రాలు ఇట్ ఇస్ కాంపాక్ట్ అండ్ ఎనర్జైజ్డ్ అండ్ పవర్ఫుల్ మాడ్యూల్స్ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ ద సౌండ్, ది పవర్ ఆఫ్ సౌండ్. అంటే ఈ లైట్ ఉంది, అదే మనం ఫోకస్ చేసి అది చేస్తే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో మనం పెట్టి ఆ సూర్యకిరణాలు ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వల్ల ఆ పేపర్ ని తాకితే పేపర్ అలా ఇట్ బర్న్స్. అదేవిధంగా లేజర్, ఈ మొత్తం ఈ లైట్స్ అంతా కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఒక్క దీంట్లో వస్తే ఆ లేజరు చాలా ఒక పవర్ఫుల్ ఇది, అది ఏదైనా బర్న్ అవుతుంది అది. సో కాబట్టి వేదాలు మంత్రాలు అంతే ఈ శబ్దాలు ఒక వెరీ వెరీ పవర్ఫుల్ ఫార్ములేషన్ ఆఫ్ సౌండ్, ది ఎనర్జీ ఆఫ్ సౌండ్. దానికి ఒక శక్తి ఉంటుంది. అంటే ఒక స్వామి నామస్మరణం అంటే వేదాలు అంటే భగవంతుని ఒక నామాలే కదా, అవి అంతా కూడా వేదాలు భగవంతుని నామం అంతా కూడా ఒకటే, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. కాబట్టి అంటే ఐ విల్ షేర్ అన్ ఎక్స్పీరియన్స్. జూలై 2005లో మేమంతా కూడా స్వామి దగ్గర వేదం చెప్పేటప్పుడు అప్పుడు మేము ఈ నారాయణ ఉపనిషత్తు చాంట్ చేస్తూ వచ్చాము స్వామి సమక్షంలో. అప్పుడు స్వామి నన్ను మళ్ళీ పిలిచి అప్పుడు ఈ నారాయణ ఉపనిషత్కి లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అర్థము ఇంగ్లీష్ లో చెప్పామని చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి దానికి ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క సెంటెన్స్ చెప్పేటప్పుడు దానికి నేను ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్తొచ్చాను. ఈ మంత్రం అంతా కూడా అంటే నారాయణ ఉపనిషత్తు చెప్పిన తర్వాత స్వామి నన్ను పిలిచి, స్వామి ఇలా హీ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ ఒక గొప్ప నెక్లెస్ సృష్టించారు స్వామి. అంటే చాలా ఒక మామూలు నార్మల్ నెక్లెస్ మనం చూస్తాం కదా, అట్లాంటి చిన్న నెక్లెస్ కాదు అది. అంటే ఈ దేవతలు అంతా వేసుకున్నారు, మనం పిక్చర్స్ చూస్తుంటాం కదా, అట్లాంటి ఒక గొప్ప నెక్లెస్ అండి స్వామి సృష్టించి చూపించి నాకిచ్చి అందరికీ సాయికులంతాలో చూపించమని చెప్పారు. తర్వాత స్వామి ఏం చెప్పారంటే, ఈ లోకంలో అన్ని ఒక హోలీ స్క్రిప్చర్స్ అంటే బైబిల్ కానీ ఖురాన్ కానీ అన్ని మతాల్లో అన్ని వేదాంతము కానీ అన్ని ఆల్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ ది ఎంటైర్ వరల్డ్, ఆ సారాంశమంతా శక్తి కూడా ఈ ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో ఉంది అని చెప్పారు. ఆ మంత్రం ఒక శక్తి ఈ నెక్లెస్ లో ఉంది అని చెప్పారు. అది మేబీ ఆ మహావిష్ణు నారాయణ సాక్షాత్ నారాయణమూర్తి ఓ నెక్లెస్ ఏమో అది. ఈ ఓం నమో నారాయణాయ ఆ మంత్రం శక్తి ఈ నెక్లెస్ లో ఉంది అని స్వామి సృష్టించి చూపించారు. అని మళ్ళా ఏం చెప్పారంటే, ఈ లోకంలో ఈ ప్రకృతి పురుషాన్ని రెండు కాదు, ఉండేదంతా ఒకే దివ్యత్వం. ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆల్ ఆఫ్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. రామ, కృష్ణ, బుద్ధ, యేసు, అల్లా, ఏదైనా ఏ నామం ఎత్తిన కూడా అవి అంతా కూడా భగవంతుని నామములే. ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ స్వామీస్, గాడ్స్. కాబట్టి స్వామి చెప్పిన దాన్ని ఏం మనం ఫోకస్ చేయాలంటే, ఈ సకల ఈ వేదాలు కానీ అన్ని స్క్రిప్చర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్ని సారాంశము ఈ భగవంతుని ఒక నామములో ఉంది. ఓం నమో నారాయణ గాని ఓం నమ శివాయ ఏదో అన్ని భగవంతుని ఒక నామముకి అంత ఒక మహిమ, అంత ఒక శక్తి ఉంది. ఇన్ఫాక్ట్ నారాయణ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పిందంటే, ఓం నమో నారాయణాయ ఆ మంత్రము చెప్తే సర్వవేద పారాయణ పుణ్యం లభతే అని చెప్పబడింది అక్కడ.
అంటే అన్ని వేదాలు ఒక సారము, ఒక పుణ్యము మనము ఈ భగవంతుని నామం చెప్తే మనకు లభిస్తుంది అని అది అంతరార్థం. కాబట్టి మనము మా నామస్మరణ గాని, భజనలు గాని, ఏదైనా వేదమంత్ర గాని ఏది చెప్తే కూడా ఆ భగవంతుని యొక్క ఆ నామ రూపంలో మనం ఫోకస్ చేసి చెప్తే మనకు సర్వ విధమైన ఒక బెనిఫిట్ కూడా మనకు లభిస్తుంది. ఇది మనము తెలుసుకోవాలి. సో అంటే ఇప్పుడు అప్పుడు మనం ఆ రోజు స్వామి మనకు ఆ స్వామి సమక్షంలో దివ్య సన్నిధిలో వేద పఠనం చేసేటప్పుడు స్వామి అందరూ కూడా బాగా వేదం నేర్చుకోవాలని చెప్పి చెప్పారండి స్టూడెంట్స్ కి. స్వామి అంటే 2008లో ఈ సహస్ర పూర్ణచంద్ర దర్శన శాంతి హోమం చేసేటప్పుడు స్వామి అన్ని స్టూడెంట్స్ అందరూ విద్యార్థులందరూ కూడా నమ్మకం నేర్చుకోవాలి అని చెప్పి నన్ను మళ్ళీ ఇంకా 3-4 స్టూడెంట్స్ ని పిలిచి రోజు ఒక దసరా ముందు ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్ రోజు నమ్మకము క్లాసు తీసుకోమని చెప్పారండి స్వామి. అప్పుడు స్వామి స్టూడెంట్స్ చెప్పారు, కానీ అక్కడ ఉన్న భక్తులు మాత్రం ప్రశాంతంలో ఉన్న మందిరంలో ఉన్న భక్తులు మాత్రం కాదు, ప్రపంచ వ్యాప్తిగా అన్ని దేశాల్లో కూడా డివోటీస్ అంతా కూడా స్వామి చెప్పిన ఆజ్ఞ శిరసావహించాలని చెప్పి అందరు కూడా నేర్చుకున్నారు. ఒక్కొక్క దేశంలో కూడా అన్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇర్రెస్పెక్టివ్ అక్రాస్ ఆల్ బౌండరీస్ ఆఫ్ జెండర్, రిలీజియన్, లాంగ్వేజ్, కాస్ట్, కంట్రీ, అన్ని అక్రాస్ ఆల్ బ్యారియర్స్, ఎంటైర్ మానత్వంలో అందరూ కూడా స్వామి ఆజ్ఞ శిరసావహించాలని చెప్పి అందరూ స్వామి చెప్పినట్లు ఈ నమ్మక చమకాలు నేర్చుకున్నారు, వేదం నేర్చుకున్నారు. సో కాబట్టి మనమంతా కూడా వేద మంత్రాలు బాగా నేర్చుకొని అంతే కూడా కాదు, మన దానికి నెక్స్ట్ స్టెప్ ఆ అర్థము మనం తెలుసుకోవాలి. స్వామి అప్పుడప్పుడు స్టూడెంట్స్ ని పిలిచి దానికి ఒక్కొక్క వేద మంత్రానికి అర్థం చెప్పు, ట్రాన్స్లేట్ చెప్పు అని చెప్పేవాళ్ళు స్వామి. సో అంటే ఎందుకంటే అందరూ స్వామి చెప్పింది ఏంటంటే మనము వేద మంత్రము బాగా చెప్పాలి, నేర్చుకోవాలి, స్పష్టంగా మనం వేద మంత్రాలు చెప్పాలి, దానికి ఒక అంతరార్థం మనం తెలుసుకోవాలి అని స్వామి చెప్పారు. వేద మంత్రాలకి అర్థం అంటే ఒక్కొక్క మంత్రం కూడా ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క వాక్యం కూడా 6 మీనింగ్స్ ఉంటాయండి. అది ఒక గొప్ప ఒక మహత్యం. అది అంటే ఒక్కొక్క వాక్యము శబ్దం 6 మీనింగ్స్ ఉంటాయి. సో ఆ 6 మీనింగ్స్ అంటే అది ఎలా అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ నమ్మకములో నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ అని ఉంది. అది నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ అని. కపర్దిని అంటే శివునికి ఇంకొక పేరు, అంటే అది జటాజూటం ఉంది కదా, అది కపర్దిని అని దానికి ఒక అర్థం. ఎవరికి ఆ జటాజూటం ఉందో అతనికి కపర్దిని అని ఒక పేరు ఉంది, శివునికి ఆ పేరు. సో నమః కపర్దినేచ అంటే ఈ కపర్దిని రూపంలో ఉన్న శివునికి నమస్కారము, రుద్రునికి నమస్కారము. ఆ నెక్స్ట్ వర్డ్ వ్యుక్తకేశాయ చ. వ్యుక్తకేశం అంటే అసలు క్లీన్ షేవన్, అంటే అస్సలు వెంట్రుకలు అంతా లేదు, ఫుల్ క్లీన్ షేవన్. ఆ రూపంలో ఉన్న శివునికి, రుద్రునికి నా నమస్కారము అని చెప్పబడింది. అది ఎలా అవుతుందండి? రుద్రుడు ఒక్క రూపము, మొత్తం కపర్దిని రూపం జటాజూటం ఉండేటప్పుడు అతనికి ఒక నమస్కారము, మళ్ళా వ్యుక్తకేశ అస్సలు కొంచెం కూడా ఈ హెయిర్, వితౌట్ హెయిర్, క్లీన్ షేవన్, ఆ రూపం నమస్కారం అంటే అది ఎలా కాంట్రడిక్షన్ కదా. ఇప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకున్నానా, బ్లాక్ షర్ట్ వేసుకున్నానా అంటే ఐ కెన్ వేర్ ఓన్లీ 1 షర్ట్ కదా, కలర్ ఒకటే ఉంటుంది, ఎదర్ వైట్ ఆర్ బ్లాక్, ఇట్ కెనాట్ బి బోత్ అట్ ద సేమ్ టైం. సో ఏ విధంగా కపర్దిని, వ్యుక్తకేశం అంటే రెండు ఆపోజిట్ మీనింగ్, అది ఎలా ఒకటవుతుందంటే అప్పుడు మనం
అది మనము స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, సాయి SAI, సి ఆల్వేస్ ఇన్సైడ్. అంటే ఒక్కొక్క వాక్యం పదానికి 6 మీనింగ్స్ ఉంటే అది మనము ఆ ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి. ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క శబ్దము సంస్కృతంలో అది లేయర్స్ ఆఫ్ మీనింగ్ ఉంటాయండి. ఒక ఆనియన్ తీసుకుంటే ఒక లేయర్ తీస్తే మళ్ళీ ఇంకొక లేయర్ లోపల ఉంటుంది, అది తీస్తే మళ్ళీ ఇంకొక లేయర్ లోపల. అలాగే ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క వాక్యం పదం కూడా అంత ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. ఒక్కటి మీనింగ్ ఇంకొక మీనింగ్ అలా లోపల ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇన్నర్ మీనింగ్ తీసుకోవాలి. సో ఈ కపర్దినే అంటే ఈ జటాజూటం అంటే ఈ సంస్కృతంలో ఈ వెంట్రుకలకి శిరోజ అని చెప్తారు. శిరోజ అంటే శిర అంటే తల, దాని నుంచి శిరోజ అంటే ఏది ఉద్భవమైందో అది శిరోజ అంటే వెంట్రుకలు, తల నుంచి వచ్చింది లోపల నుంచి వచ్చింది కాబట్టి శిరోజ అని. అంటే శిరోజానికి ఒక అర్థము థాట్స్, ఒకటి ఈ హెయిర్, ఇంకొకటి థాట్స్ మన సంకల్ప వికల్పము ఆలోచన. ఎందుకంటే అది కూడా మన తల నుంచి ఉద్భవమైంది కదా. అంటే ఫిజికల్ గా ఈ వెంట్రుకలు ఇక్కడ వస్తే, మెంటలీ అబ్స్ట్రాక్ట్ చూస్తే మన థాట్స్ కూడా మన తల నుంచి వచ్చింది కదా, బుర్ర నుంచి వచ్చింది. కాబట్టి శిరోజం అంటే వెంట్రుకలు, మళ్ళీ మన ఆలోచన, రెండు కూడా శిరోజం అని వీ కెన్ కాల్ ఇట్. బోత్ హెయిర్ అండ్ థాట్స్ బోత్ హ్యావ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది హెడ్, కాబట్టి బోత్ క్యాన్ బి కాల్డ్ శిరోజ. ఒకటి ఫిజికలీ, ఇంకొకటి సింబాలికలీ. కాబట్టి కపర్దినే అంటే ఒక జటాజూటము ఉండవానికి నమః కపర్దినేచ, ఆ రుద్ర రూపము కపర్దిని రూపము ఉండే రుద్రునికి నమస్కారము. మరి వ్యుప్తకేశం అంటే వ్యుప్తకేశం అంటే మీరు చూస్తుంటారు చాలా ఈ సన్యాసులు కొంతమంది అసలు క్లీన్ షేవన్ గా ఉంటారు, వాళ్ళకి వెంట్రుకలు ఉండదు. అంటే దానికి అర్థం ఏమంటే మన ఒక ట్రెడిషన్ లో మనము శిఖాబంధన అని చెప్తారు. ఈ పండితులంతా కూడా శిఖ ఉంటుంది కదా, శిఖాబంధన అంటే ఈ మన థాట్స్ అంతా కూడా మనం కంట్రోల్ చేసి ఉంచుకోవాలి, అది శిఖాబంధనానికి అంతరార్థం. కాబట్టి ఈ విప్తకేశ అంటే విప్తకేశ అని అంటే ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ థాట్స్. అంటే వెంట్రుక లేదంటే ఫిజికల్ గా వెంట్రుకలు లేదు, అది కాకుండా దానికి ఇన్నర్ మీనింగ్ అంతరార్థం ఏమిటంటే ద వన్ హూ ఇస్ బియాండ్ థాట్స్, one who is established in the complete supreme awareness which is beyond thoughts. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస అని చెప్తారు కదా, ఆ ఒక్క థాట్లెస్, బియాండ్ థాట్స్, వన్ హూ ట్రాన్సెండ్స్ ది లెవెల్ ఆఫ్ థాట్స్, ఆ రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారము అని, దట్ ఈస్ అనదర్ మీనింగ్. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, శిరోజ అని ఆ ఒక పదం తీసుకుంటే ఒకటి వన్ మీనింగ్ ఇస్ హెయిర్, అనదర్ మీనింగ్ ఇస్ థాట్స్, బికాస్ బోత్ హావ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది హెడ్. ఇంత ఒక చిన్న ఎగ్జాంపుల్. కానీ ఉపనిషత్తు వేదాంతం మనం చూస్తే మరి ఎంత ఒక డెప్త్ ఉంటుందని మీకే యూ కెన్ ఇమాజిన్. సో మరి ఇంత ఈ స్వామి మరి మమ్మల్ని అందరికి కూడా వేద మంత్రాలు మనం చదువుకోవాలి, దానికి అంతరార్థం తెలుసుకోవాలంటే ఎలా అవుతుందని చెప్పి స్వామి చెప్పేటప్పుడు ఈ స్వామి స్కూల్లో చదివే 8th స్టాండర్డ్ బాయ్స్ స్వామి దగ్గర వెళ్ళి, స్వామి మీరు మేమంతా కూడా ఈ వేద మంత్రాలు ఒక అర్థం తెలుసుకోవాలని చెప్తున్నారు కదా, మేము అంతా ట్రై చేస్తే చాలా కష్టంగా ఉంది స్వామి అని స్వామిని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు స్వామి చెప్పారంటే వాళ్ళకు, ఫస్ట్ మీరందరూ కూడా ఫస్ట్ బాగా మంత్రాలు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఆ మంత్రాలు బాగా నేర్చుకున్న తర్వాత మీరు కొంచెం పెద్దలు అయ్యేటప్పుడు కొంచెం when you grow up then you can start learning the meaning అని స్వామి వాళ్ళకి చెప్పారు. సో కాబట్టి మనము ఇప్పుడు దాకా మనం ఇంకా మంత్రం నేర్చుకోలేదంటే ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. మనం we can compare ourselves, we can put ourselves in the shoes of those small Swami's school children and మనము we can start off మనం వేద మంత్రాలను నేర్చుకొని తర్వాత దానికి అంతరార్థము మనం తెలుసుకొని
సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్ మనం ఆ నిత్య జీవనంలో మనం ప్రాక్టీస్ చెయ్యాలి. అది మనము అప్పుడే మనకు ఆ కంప్లీషన్ మనకు వస్తుంది. అంటే జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అని చెప్తారు కదా. సో మనం ఫస్ట్ వేద మంత్రాలు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బాగా ఒక బాగా వేదం చెప్పే గురువుల దగ్గర వెళ్ళి ఈ వేద మంత్రాలు బాగా మనం నేర్చుకోవాలి. దాని వల్ల బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం దానికి ఒక అంతరార్థము, ఆ వేద మంత్రాల ఒక అర్థం మనం తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకొని అది మనం నిత్య జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకు ఒక కంప్లీట్ బెనిఫిట్ మనకు దొరుకుతుంది. ఇది ఈ 3 స్టెప్ అయిన తర్వాత మళ్ళా 4th స్టెప్ ఏంటంటే మనము అందరితో మనము ఈ పంచుకోవాలి. కలిసిమెలిసి సహనాభావం అంటే స్వామి చెప్తారు కదా, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అని. అది మనం చేయవలసిన ఒక పని. తర్వాత 4th స్టెప్ ఫస్ట్ మనం వేద మంత్రాలు బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా స్పష్టంగా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము ఆ ఒక మీనింగ్ నేర్చుకోవాలి. తర్వాత థర్డ్ స్టెప్ మనము ప్రాక్టికల్ గా మనం ఆ మీనింగ్ అప్లై చేయాలి మన జీవితంలో. తరువాత మనము అందరితో పంచుకోవాలి. అంటే ఒక దశర డిస్కో స్వామి ఏం చెప్పారంటే, వేద మంత్రము బాగా నేర్చుకొని ఇంకొకరికి మనము షేర్ చేయకపోతే వాళ్ళు దొంగలు అని చెప్పారు స్వామి. సో those who learn the Vedas and those who do not teach it to others, those who do not share it with others, they are robbers. వేదాలు అంతా బాగా తెలుసుకొని ఇంకొకరికి మనం పంచకపోతే మనం దొంగలైపోతాం స్వామి చెప్పారు ఆ దశర డిస్కోర్స్ లో. కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ వేదాలు కూడా ఒక ఇది ఉంది. we should all first ఉతరేత్ ఆత్మానం మనం ఫస్ట్ బాగా నేర్చుకొని ఆ ఒక్క బెనిఫిట్ మనం పొంది మన అందరికి కూడా మనము షేర్ చేయాలి. అప్పుడు స్వామి విల్ బి హ్యాపీ. సో ఈ కొన్ని విషయాలు ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే టైం అయిపోయింది. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ మై హంబుల్ ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరూ కూడా మీ సమితిలో మందిరంలో ఈ వేద మంత్రాలు బాగా నేర్చుకొని దానికి అర్థం తెలుసుకొని మీరు అందరితో పంచి మనం అందరూ కూడా కలిసి మెలిసి మన స్వామి దగ్గర ఆ స్వామి చెప్పిన మార్గంలో మనము నడిచి స్వామి ఆ ఒక పరమ పదము మన వి షుడ్ అటైన్ ద సుప్రీం గోల్ అంటే మర్జెన్స్ ఇన్ స్వామి లోటస్ ఫీట్. ఈ విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ నాకు ఇచ్చే అవకాశంకి ఐ ఎక్స్ప్రెస్ మై మోస్ట్ హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు స్వామి. నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామికి చెప్పుకొని మన శ్రీ సత్సాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులకు అఫీషియల్స్ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నా. కన్క్లూడ్ మై స్పీచ్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్.